వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని శివానగర్లో గల శివాలయం ఆలయ ఆవరణంలో ఈ నెల 4వ తేదీన నిర్వహింపబడే చేనేత కుల బాంధవుడు కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధర్మవరం పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక నాయకురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు శివానగర్లో నిర్వహింపబడే సన్మాన కార్యక్రమం సభను చేనేత కులాల ఐక్యవేదిక నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కుల బాంధవులందరూ కూడా కరపత్రాలను విడుదల చేశారు. తదుపరి జయశ్రీతో పాటు పలువురు కులబాంధ నాయకులు మాట్లాడుతూ చేనేత కుల బాంధవుడు ఆత్మబంధువు ఆశాజ్యోతి తోగట వీర క్షత్రియుల బీసీ వర్గానికి చెందినటువంటి కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ను సన్మానించడం ఒక శుభదాయకమని తెలిపారు. ఈ నెల 4వ తేదీన నిర్వహింపబడే ఈ భారీ కార్యక్రమానికి చేనేత కులాలకు చెందిన వారందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పట్టణంలో దాదాపు 80,000కు పైచిలుకు ఉన్నటువంటి చేనేత కులాలతో పాటు తొగటి వీర క్షత్రియ, పద్మశాలి, పట్టుశాలి, దేవాంగం, సకులశాలి, కుర్ని, కత్రి తదితర చేనేత కుల బాంధవులు వేలాదిగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభను దిగ్విజయం చేసే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగిందని, దేశం నలుమూలల చేనేతల గురించి చర్చించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులను కాపాడేందుకు ఈ సభ భవిష్యత్తులో పునాది శ్రీకారం చుడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిర్రాజులవి గడ్డం పార్థసారథి, గడ్డం శ్రీనివాసులు, పరిసే సుధాకర్, ఉక్కిసల గోవిందు, గుండా పుల్లయ్య, బీరే గోపాల్, బీరే కేశవ, నీలూరి శ్రీనివాసులు, గుద్దూటి రాము, పోలా ప్రభాకర్, పోలా వెంకటనారాయణ, దాసరి రంగయ్య, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు సంకారపు జయశ్రీ, తొగట వీర క్షత్రియ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలను నేను. ముఖ్యంగా ఈరోజు మనము చెప్పుకోవలసినది ఏమంటే తొట్టతొలత నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా తోటి సోదరులకు, సోదరీమణులకు, పుర ప్రజలకందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, నూతన సంవత్సర శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి ఇన్ అడ్వాన్స్. ముఖ్యంగా మనము చెప్పుకోవలసినది ఏమంటే ఒక విశేషమైన విషయం ఇక్కడ మాట్లాడుకోవాలండి. రేపు 4వ తేదీ అంటే ఈ జనవరి 4వ తేదీ శనివారము శివాలయ ప్రాంగణం అంటే ఊరి పొలిమేరల్లో ఉన్న శివానగరు దగ్గర బహిరంగ సభ మన సోదరుడు కందికుంటి ప్రసాద్ గారికి మనము ఘనంగా సన్మానించుకోబోతున్నామండి. ఎందుకు కందికుంటి ప్రసాద్ గారికి మీరు సన్మానం చేస్తున్నారని కొంతమంది అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన చేనేత కులాలు, ముఖ్యంగా మన ధర్మారంలో 7 కులాలు ఉన్నాయి. ఆ 7 కులాల సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ధర్మారంలో ఉండే చేనేత వర్గీయులం అందరము ఇంచుమించు 70% ఉన్నామండి. 70% అత్యధికంగా రాష్ట్రంలోనే చేనేత కులాల వారు అత్యధికంగా ఉన్న ఊరు ఏదంటే ధర్మారమేనండి. కొన్ని కారణాంతరాల వలన తక్కువ మెజారిటీతో ఉన్న, తక్కువ రేషియోలో ఉన్న ఊళ్ళలో కూడా కందికుంటి ప్రసాద్ గారికి సన్మానం చేశారు. ఎందుకంటే మన కులస్తుడు, రాష్ట్రంలో మన కులస్తులకి 7 కులాలు కలిపి ఒకే ఒక టికెట్ ఇచ్చారండి. ఆ ఒకే ఒక టికెట్ ఇచ్చిన కందికుంటి ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. అత్యధిక మెజారిటీతో మన పక్కన పొరుగున ఉన్న కదిరి నియోజకవర్గంలో అక్కడ అతి స్వల్ప కులస్తులండి, చేనేత కులస్తులు, మైనార్టీ వాళ్ళు, రెడ్డి కులస్తులు ఎక్కువ ఉన్న అటువంటి చోట కూడా ప్రజల మన్ననలు చూరగొని అతను అత్యధిక మెజారిటీతో గెలిచారంటే చాలా సత్తా ఉన్న నాయకులండి. అటువంటి వారిని మనము ఎంతైనా సన్మానించుకొని మన ప్రేమ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందండి. దానికోసమే రేపు 4వ తేదీ మనము అందరము చాలా అధిక సంఖ్యలో చేరబోతున్నారని మాకు కబురు వచ్చిందండి. అందరూ మేము కూడా ఈ సభకు వస్తాము, మా వంతు సహాయ సహకారాలు ఇస్తామంటున్నారండి. ఈ పరిణామం నిజంగా శుభసూచకమండి. ధర్మారంలో ఇంతవరకు ఈ నేసే వాళ్లకు ఏ విధమైన ఇది లేదు అంటున్నారండి, ఐకమత్యం లేదంటున్నారండి. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందేది కందికుంటి ప్రసాద్ గారికి మనము సన్మానం చేసేదాని ద్వారా మన ఉనికి కూడా మనం తెలియజేసుకుంటున్నామండి. అత్యధికంగా మనము ఈ సభకు హాజరయ్యి ఆయన ఘన సన్మానాన్ని మనం తిలకించడం ద్వారా
మన మెజారిటీ చూపించుకోబోతున్నామండి అందరికీ. మాకు తప్పక ఐకమత్యం ఉంది అని మన ఉనికిని చాటుకోబోయే ఒక గొప్ప సదవకాశం అండి ఇది. దయచేసి ఈ పుర ప్రజలని, నా చేనేత సోదరులందరూ వేడుకుండేది ఏమంటే, సకుటుంబ సపరివార సమేతంగా దీనికి ఈ ఘన సన్మాన సభకు విచ్చేసి మీ వంతు సహకారాన్ని నేను సైతం అంటూ మీ ధర్మంగా ఈ సభకు హాజరుగాండి. హాజరయ్యే దాని ద్వారా మనం ఏమో చేయబోవడం లేదు, మనము హాజరయ్యే దాని ద్వారా మన ఐకమత్యం చాటుకోబోతున్నామండి. మన ఐకమత్యము రేపు భవిష్యత్తులో మన కార్యాచరణ ప్రణాళికలు ఇది నాంది అండి. మొట్టమొదటి స్టెప్ వేయబోతున్నాం. దయచేసి కదిలి రండి, ఈ సభను జయప్రదం చేయండి. సకుటుంబ సపరివార సమేతంగా కాకోకుండా మీ స్నేహితులను బంధుమిత్రులతో కూడా రండి. ఆ రోజు మధ్యాహ్నము భోజనము, విందు భోజనం ఉంటుంది, దాన్ని ఆరగించండి. దయచేసి నా సోదరులకందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి ఏమంటే, రండి, కదిలి రండి, మన ఉనికిని మనం చాటుకుందాం. మనం ఉనికిని చాటుకుండే దాని ద్వారా రేపు భవిష్యత్తు బంగారు బాట ఏర్పరచుకోబోతున్నాం. మన కోసం కాదండి, రాబోయే తరాలకు మనము ఒక బంగారు బాట వేయబోతున్నామండి. కలిసి రండి, ఈ సభను జయప్రదం చేయండి. జయప్రదం చేసే దాని ద్వారా మన ఉనికిని మనం చాటుకుందామని నా పుర ప్రజలకి మరియు నా చేనేత సోదరులకి ఇంకొకసారి ముకిలిత హస్తాలతో వేడుకుంటున్నానండి. నమస్తే అండి. జై చౌడేశ్వరి మాత. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపోత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.